మనలో చాలామందికి పల్లీ చట్నీ తింటే ఎసిడిటీ వస్తుంది, గ్యాస్ వస్తుంది అంటాం కదా. బట్ ఇలా ట్రై చేసి చూడండి, గ్యాస్ అనేది రాదండి. ముందుగా పల్లీలు వేయించుకొని ఒక చాట్లో పోసుకొని ఆరబెట్టుకోండి. తర్వాత ఇలా టమాటా ముక్కలు కూడా గ్యాస్ మీద పెట్టి ఒక 4 కాయలు అయితే తీసుకున్నాను, మగ్గబెట్టండి. ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చక్కగా టమాటా అనేది మగ్గిపోయిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి చక్కగా దోరగా వేపుకోండి. అవి కూడా వేగిన తర్వాత చక్కగా తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిర్చిని అన్నీ రెడీ చేసుకోండి. చట్నీకి ఏమేమి కావాలి అనేది చూడండి, చూపిస్తాను. టమాటా ముక్కలు, ఎండుమిర్చి, పల్లి పప్పు చక్కగా ఒలిచేసి పెట్టుకున్నాను చూడండి. పెద్ద ఉల్లిపాయ, కల్లుప్పు, చింతపండు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి. చక్కగా రోటి పచ్చడండి. ఇదైతే మిక్సీలో కాదు, చక్కగా రోట్లో చూడండి ఎంత హాయిగా చల్లగా కూర్చొని నోరుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. చూసారుగా చక్కగా మాది రోకల్ బండ కూడా చాలా పెద్దది, దంచడానికి కూడా ఎంత కన్వీనియంట్గా ఉందో చూడండి. పప్పులు, ఎండుమిర్చి, ఉప్పు వేసి దంచాం కదా. ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. చింతపండు కూడా నలిగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవి కూడా వేసి అది కూడా చూసారు అలా రౌండ్గా చేస్తుంటే ఎక్కువ నలుగుతుంది అనమాట, మనం దంచటం కన్నా కూడా. టమాటా అండోయ్ మనం కొట్టగానే వచ్చి మన మొహం మీద చిందకుండా కాస్త మెల్లగా దంచుకోవాలి. అలా చాలా స్మూత్గా అలా దంచిన తర్వాత ఎక్కువగా రోకలి బండని తిప్పామనుకోండి, దాంట్లో పెట్టి 2 చేతులతో పట్టుకొని పచ్చడి చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, గారెల్లోకి, పురుగుల్లోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది టేస్టీగా. దీన్ని తాలింపు కూడా పెట్టుకోవడం అవసరం లేదు, ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎసిడిటీ అనేది అసలు రాదు. జీలకర్ర క్వాంటిటీ మనం ఎక్కువ వేసుకుంటే జీర్ణశక్తి ఇది కూడా మనకు పెరుగుతుందన్నమాట. గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. చక్కగా ఇలా దంచుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం వినండి. లాస్ట్లో ఉల్లిపాయ, అన్నిటికన్నా లాస్ట్లో. మరీ దంచేయద్దు, అలా అని మరీ పెద్ద ముక్కలు ఉంచొద్దు. జస్ట్ అవి చిదిగితే చాలు. చూసారుగా అలా చిదిగితే చాలు, తీసేసుకోండి. చక్కగా దేంట్లోకైనా, మార్నింగ్ టిఫిన్లో కానీ, మధ్యాహ్నం భోజనంలో కానీ, మీ ఇష్టం అండి. దేంట్లోకైనా సరే ఎవరైనా ఒక్కసారి ట్రై చేస్తే చట్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా గైస్?